Hello everyone, welcome to Nikki Nutrients YouTube channel and please do like, share and subscribe for more videos. అండ్ ఈ శారీ వచ్చేసి ఒక కస్టమర్ అక్క నాకు వాళ్ళ మదర్ శారీ పంపించేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు. చూడండి నేను పళ్ళు పార్ట్ అంటే కొంగు పార్ట్ అనేది నేను డివైడ్ చేస్తున్నాను. చూడండి ఇలా సపరేట్ చేసుకొని కొంగు పార్ట్ని ఏమో నేను బ్లౌజ్కి అండ్ అంటే పై బాడీకి ఉన్న హ్యాండ్స్కి యూజ్ చేశాను. రిమైనింగ్ పార్ట్ మొత్తం నేను కింద బాటమ్ పార్ట్ కోసం యూజ్ చేశాను. చూడండి చాలా పెద్దగా వచ్చింది కొంగు పార్ట్ వచ్చేసి. ఇప్పుడు రిమైనింగ్ క్లాత్ మొత్తం నేను ఇలా హైట్ చూసుకొని కట్ చేసుకుంటున్నాను. వన్ సైడ్ బాటమ్ మొత్తం కట్ చేసుకొని మిగతాదంతా నేను లాంగ్ ఫ్రాక్కి కింద బాటమ్ కోసం కట్ చేసుకున్నాను. చూడండి చాలా ఫ్లేర్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ తీసుకున్నాను, 38 కట్ చేసుకున్నాను. ముందుగానే బాడీ పార్ట్ కోసం లైనింగ్ తీసుకున్నాను. చూడండి హైట్ వచ్చేసి నేను 14 పెట్టుకున్నాను. లూజ్ వచ్చేసేమో లైక్ 10.5 నడుము పెట్టేసి 11 వచ్చేసి చెస్ట్ దగ్గర పెట్టాను. చూడండి 14 హైట్ పెట్టాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 7 పెట్టాను. ఇక్కడ షోల్డర్ పార్ట్ 3 పెట్టేసి నెక్కి 4 ఇచ్చేసాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇట్లా స్టార్ నెక్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 7 కట్ చేసుకున్నాను. ఇలా కొంచెం ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను డిజైన్. చూడండి తర్వాత ఇది మన పళ్ళు పార్ట్ మీద వేసేసి లైనింగ్ ఇలా మెయిన్ క్లాత్ని డబల్ ఫోల్డ్ వేసి నేను కట్ చేసుకున్నాను. చూడండి మీరు ఇలా కట్ చేసుకోండి. తర్వాత హ్యాండ్స్ కూడా లైనింగ్ వేసుకొని కట్ చేశాను. తర్వాత ఈ లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ మీద ప్లేస్ చేసి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ మీద వేసి నేను స్టిచ్ చేసుకొని మళ్ళీ మీద కుట్టు వేసుకొని ఇలా వేసుకుంటున్నాను. తర్వాత చుట్టు కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత పైన బుగ్గ కోసం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా నీట్గా 2 or 3 లేదా 4 ఎన్ని కుర్చీలు వస్తే అన్ని కుర్చీలు మీకు అవైలబుల్గా పెట్టుకోండి. చూడండి ఇలా వచ్చేస్తుంది కుర్చీలు. తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసేసి ఇలా చుట్టు కుట్టు వేసేసి కట్ చేసి ఇలా కచెక్స్ పెట్టుకొని రివర్స్ తీసుకొని మళ్ళీ దాని మీద కుట్టు వేసేస్తే అది నీట్గా సెట్ అయిపోతుంది. చూడండి పాదమించు గ్యాప్తో మీరు కూడా వేసుకోండి. తర్వాత చుట్టు కుట్టు వేసేసి మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తాం, ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా ముడతలు లేకుండా వేసుకోవాలి. ముడతలు వస్తే మన డ్రెస్ షేప్ అవుట్ అయిపోతుంది. సో ఇలా తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ప్రిన్స్ కట్ చేయకుండా డైరెక్ట్ నేను స్టిచ్ చేస్తాను. మీరు నా వీడియోస్లో చాలా ఉంటాయి ఇలానే, నేను డైరెక్ట్గా స్టిచ్ చేస్తాను. ఇలా వన్ సైడ్ డ్రా చేసుకొని ఇంకోసారి ట్యాప్ చేస్తే 2 సైడ్స్ అనేది ఈక్వల్గా వస్తుంది. చూడండి ఇలా డబుల్ స్టిచ్ వేసుకోండి ఇది అనిపించాలి. తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా నేను మెయిన్ క్లాత్ మీద లైనింగ్ ప్లేస్ చేసి దాంట్లోనే థ్రెడ్స్ అనేది అటాచ్ చేస్తాను. లైక్ లోడింగ్ లెక్క వచ్చేస్తుంది బయటకు కనిపించకుండా. దీన్ని కూడా 1 ఇంచ్ గ్యాప్తోని మనం స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ రిమైనింగ్ లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి సేమ్ అలాగే కచక్స్ పెట్టుకొని లైక్ రివర్స్ తీసేసుకోవాలి. రివర్స్ తీసుకొని మళ్ళీ మీద కుట్టు పైనుండి ఇలా నేను ఎలా వేస్తున్నానో మీరు అలా కుట్టు వేసుకోండి. ముడతలు ఎక్కడ రావద్దు. అండ్ పాదమించి గ్యాప్తో వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి తర్వాత చుట్టుకుట్టు వేసుకోండి. ఇలాగే చుట్టుకుట్టు వేసుకొని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీరు చూసుకోండి ఫ్రంట్ సైడ్ అంటే మెయిన్ క్లాత్ సైడ్ అనేది ఎటు అంటే బుగ్గలు లేకుండా నీట్గా వచ్చిందో లేదో అని. తర్వాత ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా టాకాలు పోసుకోవాలి. లైక్ 1.5-2 ఇంచ్ టాకాలు పోసుకుంటే బ్యాక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 పెట్టేసి ఇక్కడ షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. చూడండి నేను ఇలా డబుల్ జాయిన్ చేస్తున్నాను. డబుల్ జాయిన్ చేసుకుంటే చాలా మంచిగా అంటే స్ట్రాంగ్గా ఊడిపోకుండా కుట్లు పిక్కలకుండా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ కూడా వాటికి జాయిన్ చేస్తున్నాను. చూడండి హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోండి. 2 సైడ్స్ హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం బాటమ్ పార్ట్ అనేది లైక్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ నేను కింద ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. తర్వాత ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా ఇలా చిన్న ఫ్రిల్స్ అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు నీట్గా చూడండి. మీకు కావాలంటే మార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. నాకు లైక్ అలవాటు కాబట్టి నేను డైరెక్ట్గానే పెట్టుకుంటున్నాను. చూడండి ఇలా చిన్నగా నీట్గా ఫ్రిల్స్ వచ్చేటట్టు పెట్టుకోండి. అది మన ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైక్ ఎంత లెంత్ ఉందో చూసుకొని వాటి లెంత్ ప్రకారం మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. తర్వాత
ఈ లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి జాయిన్ చేస్తున్నాను. అలాగే సేమ్ అలాగే కుట్టుకొని ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసుకోండి. డబల్ స్టిచ్ వేసుకోండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను థ్రెడ్స్ కుడుతున్నాను. ఇలా నడుము దగ్గర లూజ్ ఉన్నా కూడా థ్రెడ్స్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. సో అలా థ్రెడ్ స్టిచ్ చేసి థ్రెడ్స్ కూడా దాంట్లోనే జాయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి సైడ్స్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ క్లాత్ని జాయిన్ చేస్తాను. ఎందుకంటే మెయిన్ క్లాత్ ఫ్లేర్ అనేది ఎక్కువ వస్తుంది, లైనింగ్ ఫ్లేర్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అంతే ఫ్లేర్ తీసుకుంటే రెండు కలిపి కూడా జాయిన్ చేసుకోవచ్చు. చూడండి ఇలా నేను లోడింగ్ చేసేసాను. మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసేస్తే అది పోగులు అనేది బయటికి రాకుండా ఉంటుంది. తర్వాత లైనింగ్ కూడా స్టిచ్ వేసుకుంటున్నాను. లైనింగ్ కూడా జాయిన్ చేసుకుంటున్నాను. అంతే. తర్వాత మన అడ్జస్ట్మెంట్ అంటే కస్టమర్ అడ్జస్ట్మెంట్ ప్రకారం మనం సైడ్ స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ డోరీస్ నేను ఒక సపరేట్ షార్ట్ వీడియో చేసి నేను పోస్ట్ చేశాను. కావాలంటే చూడండి ఎలా స్టిచ్ చేశానో, ఎంత మెజర్మెంట్స్ తీసుకున్నాను అనేది. ఇలా నేను 3 డోరీస్ పెట్టాను ఒక్కదానికి. చూడండి ఫస్ట్ అనేది పెద్దగా, కొంచెం మీడియం, తర్వాత కొంచెం చిన్నగా. తర్వాత మీరు థ్రెడ్స్ అనేది డ్రెస్కి జాయిన్ చేసుకోండి. అంతే మన బ్యూటిఫుల్ డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఫ్లేర్ వచ్చేసిందో. నేను శారీ మొత్తం పెట్టాను కదా, చాలా బాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది. థ్రెడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, క్యూట్గా. ప్రింట్స్ కట్ కూడా చూడండి ఈక్వల్గా వచ్చేసింది. ఎందుకంటే నేను వన్ సైడ్ డ్రా చేసుకొని సెకండ్ సైడ్ ట్యాప్ చేసుకొని వేసుకున్నాను కదా, అలా ఈక్వల్గా వచ్చేసింది. హ్యాండ్స్ కూడా మంచిగా బుగ్గా వచ్చేసింది. ఇలాంటి అవుట్ఫిట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ నిక్కీ న్యూట్రన్స్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి అవుట్ఫిట్స్ మీరు కూడా స్టిచ్ చేసుకోవాలంటే మీరు నాకు నిక్కీ న్యూట్రన్స్ అనే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ స్టిచ్చింగ్ చేసే తర్వాత నేను కొరియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.